తెమ్మలమడుగు ఆర్టీపీపీ ప్లాంట్ లో ఫ్లై యాష్ వ్యవహారం చాలా చిన్నదన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. దీనిపై సీఎం చంద్రబాబుకు వివరించామని తెలిపారు. ఇక వెట్ డ్రై యాష్ అనేది ఉచితమని, ఖరీదే లేని దీని గురించి గొడవ ఎందుకన్నారు. చంద్రబాబుతో సమావేశానికి జేసీ ప్రభాకర్ రెడ్డి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. స్థానికుల తర్వాతే మరొకరికి అవకాశం ఇవ్వాలన్నారు ఆదినారాయణ రెడ్డి. ఆర్టీపీపీ ప్లయాసు రెండు రకాలు, డ్రై ప్లయాసు, వెట్ ప్లయాసు. డ్రై ప్లయాసు రోజుకు 4000 టన్నులు మెట్రిక్ టన్నులు బయటకు వస్తుంది. 14 రకాల కంపెనీలు 416 రూపాయలు రేటుతో తీసుకొని పోతారు. ఎక్కడ సమస్య రాలే. 416 రూపాయలు మెట్రిక్ టన్ను ఖరీదుతో. మరొకటి వెట్ ప్లయాసు, కాంపౌండ్ వాళ్ళు బయట, అది పాండులో ఒక గుంతలో పడుతుంది. అది ఫ్రీ, లోకల్ అవసరాలకు, రోడ్ల అవసరాలకు, కొందరు ఫ్యాక్టరీల అవసరాలకు. ఆ విధంగా జరిగేది. ల్యాండ్ లూజర్సు మేము స్థానికులము. దాని మీద పిఎం ఈజీపీ స్కీమ్ కానీ మేము ముద్రా లోన్ కింద కానీ తెచ్చుకునే ఫ్యాక్టరీలకు తోలుకుంటామని వాళ్ళు, లేదు లేదు నేను సరుకు దూరంగా ఎక్కడికో తీసుకుపోతానని జేసీ ప్రభాకర్ రెడ్డి గారు దానికి ఒక పెద్ద బహిరంగ లేఖ, శాంతాడంతా లేఖ సీఎం గారు పిలిస్తే రాలేదు. వస్తే ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ముఖ్యమంత్రి గారికి సవివరంగా నేను మా భూపేశ్ రెడ్డి ఎక్స్ప్లెయిన్ చేసినాం. విషయానికి ఆయనకు వదిలిపెట్టినాం. ఆయన 4వసారి ముఖ్యమంత్రి, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. నేను బీజేపీ ఎమ్మెల్యే క్యాండిడేట్గా గెలిచినామని, గతంలో 3 సార్లు గెలిచినోని, నాకు పూర్తి అవగాహన ఉంది. ఆయనకు లెటర్ రాసిన వాడు రావాలి కదా, పిలిస్తే స్వయంగా రాలేదు. కనుక్కున్న తర్వాత ఇరు వర్గాల వాదన జరగాలి కదా. హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ, లోకాయుక్త కానీ ఇద్దరు వర్గాల వాదన జరిగితే మేము మా వివరం చెప్పినాం. ఆయన వివరణ ఆయన కనుక్కోగలడు. ఆయన రాకున్నా కూడా అక్కడ డిపార్ట్మెంట్ ఉంది, జెన్కో ఉంది, కలెక్టర్ గారు ఉన్నారు, ఎస్పీ ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. లోకల్ పోలీస్తో జరిగేది ఏంది కనుక్కొని డెసిషన్ తీసుకుంటాడు ఆయన. వార్త పెద్దది, సమస్య చిన్నది. స్థానికులకు ఇంపార్టెంట్ ఇవ్వాల్సిందే కాదు. స్థానికులకు వద్దు నేనే అంతా అంటాడు. నాదే రాజకీయం అంటాడు ఆయన. టీవీలో పేపర్లో రమ్మని, ఇద్దరు వర్గాలు రమ్మని బహిరంగ వచ్చింది కదా. చెప్పిన రెస్పాండ్ కావాలి కదా. రెస్పాండ్ కావాలంటే అర్థం ఏంటి? రాలేక ఆర్డర్లు ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ అంటే ఏంటి? అమరావతికి నిధులు రావాలనే, పోలవరం నిధులు రావాలనే, కేంద్ర సహకారం అవసరమని ఆయనకు తెలియదా? ఉంటూ కూటమిని విమర్శించడం అనేది సహేతుకం కాదు. అంత 24 క్యారెట్స్ కోహినూరు వజ్రం కూడా ఆయనకంటే గొప్పదన్నట్టు చెప్పుకుంటున్నాడు. అందుకే 11 సీట్లు వచ్చినాయి. ఆ 11 లేకుండా ఇవ్వాల్సిన బాధ్యత మాకు ఎన్డీఏ కూటమికి ఉంది. భయపడతాడు మోడీ? ప్రపంచంలోనే విశ్వగురు మోడీ. ఎవరికి భయపడడు. మోడీ 5వ స్థానము 3వ స్థానం తీసుకొస్తాడు. ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉక్రెయిన్ వారు కూడా సబ్జెక్టుకు సరిపోతుంది. ఒకవైపు చర్చకు వాళ్ళు కూడా ఆదాని వాళ్ళు పైన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. అది పార్లమెంట్ కూడా చర్చ జరుగుతుంది. దాంట్లో వన్ ఆఫ్ ది పాయింట్గా